హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో బైసన్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ అండ్ రజిషా విజయన్. డైరెక్టెడ్ బై మారీ సెల్వరాజ్. ఇదొక తమిళ్ స్పోర్ట్స్ డ్రామా. అర్జున అవార్డు విన్నర్ అయిన మనాతి గణేశన్ అనే ఒక కబడ్డీ ప్లేయర్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన మూవీ ఇది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. గుడ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ విత్ గ్రేట్ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఆపరేషన్ ఇలాంటి టాపిక్స్ అన్నీ బాగా డీల్ చేశారు మూవీలో. స్టోరీ విషయానికి వస్తే 1990s ఒక ఊర్లో ఎప్పుడు 2 గ్రూపుల మధ్య గొడవలు అవుతూ ఉండేవి. ఆ గ్రూప్లే 2 క్యాస్ట్లుగా విడిపోయారు. అలాంటి ఊర్లోంచి ఎన్నో కష్టాలు, అవమానాలు దాటుకొని కిట్ట అనే ఒక కబడ్డీ ప్లేయర్ ఒలింపిక్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ ఎలా తీసుకొచ్చాడో అనేది మూవీ స్టోరీ లైన్. ఆ ఊర్లో చిన్న చిన్న వాటికి కూడా ఎలా 2 గ్రూపుల మధ్య గొడవని ఊరి గొడవగా మార్చి గొడవ పడతాలో చాలా క్లియర్గా చూపించారు మూవీలో. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ని డైరెక్టర్ మారీ సెల్వరాజ్ ఆయన ఎవ్రీ మూవీలో ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. బికాస్ అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది కాబట్టి. అందుకే ఆయన మూవీస్ చాలా రిలేటబుల్గా అనిపిస్తాయి. ఈ మూవీలో హీరో ఎంత ఆపరేషన్ అండ్ సప్రెషన్కి గురవుతాడో బాగా రియాలిటీగా చూపించాడు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ అండ్ జస్టిఫికేషన్ ఉంటుంది. అంత డీటెయిల్గా రాసుకున్నారు క్యారెక్టర్స్. లవ్ స్టోరీ కూడా వెల్ రిటర్న్ అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా రాగా డిజైన్ చేశారు సీన్స్. నిజంగా జరిగాయి అనిపించేలా ఉంటాయి సీన్స్. టైటిల్లో ఉన్నట్టే మూవీలో బైసన్ అనే యానిమల్ని మెటఫర్గా యూజ్ చేశాడు డైరెక్టర్. మూవీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని విడదీసి చెప్పాలనిపించట్లేదు. మూవీ చూస్తున్నంతసేపు ఒకటి స్టోరీ చూస్తున్నామని అనిపిస్తుంది. మొత్తం ఒక ఫ్లోలో వెళ్తుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఎమోషన్స్, డ్రామా అన్నీ బాగా వర్క్ అయ్యాయి మూవీలో. హీరో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ చాలా బాగా రాసుకున్నారు. అసలు ఈ క్యారెక్టర్ తక్కువ, ఆ క్యారెక్టర్ ఎక్కువ అనడానికి లేదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దర్ ఇంపార్టెన్స్ ఇన్ ద మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగిపోతుంది మూవీ. ఊర్లో ఉన్న 2 గ్రూప్ లీడర్స్ కూడా మంచి వాళ్ళే. వాళ్ళు ఎలాంటి క్యాస్ట్ డిఫరెన్స్ చూడరు మనుషుల మధ్య. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్లనే వాళ్ళు గొడవలు, చంపుకోవడాలు చేస్తూ ఉంటారు అనేది చాలా బాగా చూపించారు. ఊరి ప్రజలు ఆ గ్రూప్ మెంబర్సే క్యాస్ట్ డిఫరెన్స్ చూపిస్తారు అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆ గ్రూప్ లీడర్స్ ఇద్దరు మన హీరో ఎదుగుదలకు ఒక రీజన్ అవుతారు. దేర్ షోస్ దేర్ క్యారెక్టర్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధ్రువ్ విక్రమ్ కిట్టన్ క్యారెక్టర్లో జీవించేశాడు. మూవీ చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ విక్రమ్ గారి కొడుకు కనిపించలే. క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి, ఆపరేషన్కి సఫర్ అవుతున్న ఒక కబడ్డీ ప్లేయరే కనిపించాడు. అంత ప్రిసైజ్గా చేశాడు పర్ఫార్మెన్స్. చాలా రా అండ్ రస్టిక్గా చేశాడు యాక్టింగ్. సో ఫార్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అనుపమ అండ్ రజిషా కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకిచ్చిన రోల్కి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్గా చెప్పాల్సింది పశుపతి గారి గురించి. హీరో ఫాదర్ రోల్లో లిటరల్లీ జీవించేశాడనే చెప్పాలి. ఆయన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ని ఆయన పర్ఫార్మెన్స్తో చాలా బాగా చూపించారు. గ్రేట్ యాక్టర్ అనే చెప్పాలి. రిమైనింగ్ క్యాస్ట్ అందరూ బాగా చేశారు. విజువల్స్ ఆర్ గుడ్. ఒక రూరల్ విలేజ్లో ఉండే మనుషులు అండ్ ఆ బ్యాక్డ్రాప్ని బాగా సెట్ చేశారు. కలర్ గ్రేడింగ్ ఈజ్ గుడ్. టేకింగ్ అండ్ సౌండ్ మిక్సింగ్ ఆర్ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ దర్ క్రాఫ్ట్. సాంగ్స్ అన్నీ సిచ్యువేషన్ సాంగ్సే. స్టోరీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి మంచి ప్లస్ పాయింటే. మూవీ స్టోరీకి సింక్ అయ్యేలాగా బాగా ఇచ్చాడు స్కోర్. ఫైనల్లీ డైరెక్టర్ మారీ సెల్వరాజ్. ఆయన మూవీస్ లైక్ పరియారం పెరుమాల్, కర్ణన్ అండ్ మా మన్నన్ మూవీస్లో లాగే ఈ మూవీ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మెయిన్ ప్లాట్గా రాసుకున్నారు స్టోరీ. గ్రిప్పింగ్ నరేటివ్తో, డీటెయిల్డ్ లేయర్డ్ స్క్రీన్ ప్లేతో, గుడ్ క్యారెక్టర్స్తో రాసుకున్నారు మూవీని. క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నారు. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. ఈయన దగ్గర ఒక్కటే నాకు నచ్చింది ఏంటంటే ఆయన మూవీస్ తెలుగులో డబ్ అయినా కూడా మూవీలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఫ్లెక్సీస్లో వర్డ్స్ కానీ, విలేజ్ నేమ్స్ కానీ, పీపుల్ నేమ్స్ కానీ అది ఏదైనా సరే తమిళ్లోనే రాసుంటుంది తెలుగులో డబ్ చేశాక కూడా. అవి కూడా తెలుగులో మెన్షన్ చేస్తేనే కదా అన్నీ డీటెయిల్గా అర్థమవుతాయి మూవీలో. అదొక్కటి సెట్ చేస్తే ఆయనలో ఎటువంటి డిఫెక్టివ్ లేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ విత్ వెల్ రిటన్ క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్. ఖచ్చితంగా చూడవలసిన మూవీ. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.